నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే 'బిగ్ బాస్' హౌస్‌లో పరిస్థితి ఎవరు ఊహించలేని విధంగా తయారయ్యింది. ఎందుకు అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోంచి ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్ళిన కంటెస్టెంట్ అయిన సోనియా వచ్చినప్పటి నుంచి 'బిగ్ బాస్' హౌస్ అంతా రచ్చగా మారిపోయింది. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చి తనను నిఖిల్‌నైతే మొదటిగా నామినేషన్ చేయడం జరిగింది. అయితే నిఖిల్‌తో చాలా రచ్చ చేసిందనే చెప్పాలి. "నువ్వు యశ్వినితో ఉండే విధానం నాకేమాత్రం నచ్చడం లేదు. అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నా" అంటూ చెప్పుకొచ్చేసింది. కానీ దీన్నంతా మర్చిపోలేక నిఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నంత సేపు నేను సోనియాని ఎలా చూసానో అది నా మనసుకు నాకు తెలుసు. కానీ ఈరోజు సోనియా వచ్చి ఇలా చేస్తదని నేను ఏమాత్రం ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈరోజు నేను నిఖిల్‌ని నామినేషన్ చేయడానికి గల కారణం యష్మి అని ఒక్కసారిగా చెప్పడంతో యష్మి మాత్రం ఫైర్ అవుతూ వచ్చింది. నేను ఎప్పటినుంచో తనకి చాలా దూరంగా ఉంటున్నాను అంటూ కూడా చెప్పింది. దాని తర్వాత నిఖిల్ మాత్రం నా మీద మంచి అభిప్రాయం లేదు అని ఎప్పుడు తెలిసిందో అప్పటినుంచి నేను యష్మిని దూరంగానే ఉంచాను. అది నీకు తెలియకపోవచ్చు అంటూ ఒక్కసారిగా అయ్యారు. ఇప్పుడు ఎక్కడ చూసినా యష్మి అలానే నిఖిల్ ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉన్నారు. కానీ నిఖిల్ మాత్రం ఓరి దీని వేషాలో అంటూ ఒక్కసారిగా చూస్తూ ఉండిపోయాడు.